అందరికీ నమస్తే. నా పేరు మైత్రేయ. మన అకాడమీలో మీ స్వాగతం. సో స్టూడెంట్స్, టీఎస్ ఎంసెట్, టీజీ ఈఏపీ సెట్‌కి సంబంధించి ఎవరైతే ఈ 2025 నుంచి 26 అకాడమిక్ ఇయర్‌లో ఎవరైతే ఎంపీసీ లేదా బైపీసీ అంటే ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్స్ కోసం కౌన్సెలింగ్ ప్రాసెస్ కోసం అయితే తెలుసుకోవాలనుకునేవారు ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మీకు కౌన్సెలింగ్ ఏ విధంగా జరుగుతుంది, ఓకే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు, రిజిస్ట్రేషన్ నుంచి మీరు మీ అలాట్ అయిన కాలేజ్ వరకు అయితే మీకు ఉన్న మొత్తం డౌట్స్ అయితే క్లారిఫై అవుతుంది. ఓకే, అన్ని విధాలుగా మీకు అయితే స్టెప్స్ చెప్తాను. అండ్ దాంతోపాటు మీకు కౌన్సిలింగ్స్లో ఏ విధంగా డాక్యుమెంట్స్ అయితే రిక్వైర్డ్ ఉన్నాయో అది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను స్టూడెంట్స్. ఓకే, సో మీరు కనుక మన అకాడమీని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా టీజీ ఈ ఎపిసోడ్కి సంబంధించి మనమైతే మీకోసం ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాము. ఓకే, సో కింద డిస్క్రిప్షన్లో ఆ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంది. ఓకే, దాని మీద క్లిక్ చేసి మీరైతే జాయిన్ అవ్వండి స్టూడెంట్స్. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో స్టూడెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఎస్ ఎంసెట్, టీజీ ఈఏపీ సెట్లో ఎవరైతే ఫస్ట్ అప్లై చేసి ఎగ్జామ్ రాశారో వాళ్ళకైతే రిజల్ట్ వస్తుంది. ఓకే, సో రిజల్ట్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ మీ కౌన్సిలింగ్ ప్రాసెస్ కోసం మీకు ఫస్ట్ అయితే ఒక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఓకే, ఇది ఆన్లైన్ వెబ్సైట్లో ఉంటుంది. ఓకే, ఎవరైతే అగ్రికల్చర్ ఫార్మసీ కోసం అప్లై చేస్తారో వాళ్ళకైతే ప్రొఫెసర్ జయశంకర్, ఓకే, పీజేటీఏయు, ఈ వెబ్సైట్లో అయితే మీకు రిజిస్ట్రేషన్ చేయాలి. ఓకే, సో ఎవరైతే ఎంపీసీ స్ట్రీమ్కి సంబంధించి ఉన్నారో ఇంజనీరింగ్ వాళ్ళకైతే సెపరేట్ వెబ్సైట్ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సో నెక్స్ట్ స్టూడెంట్స్, ఇందులో చూడండి, ఫస్ట్ మీకు ఒక ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఓకే, అది ఆన్లైన్లో ఉంటుంది. అండ్ దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టూడెంట్స్. ఓకే, ఇది ఎండ్ అయిన తర్వాత మీకు కొన్ని డేస్ తర్వాత మీకైతే ఆఫ్లైన్ వెళ్ళి, ఓకే, మీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లేదంటే మీ అర్బన్, మీ సిటీ ఏరియాలో ఉన్న ఏదో ఒక కాలేజ్లో మీ సెంటర్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ సెంటర్. ఓకే, సో ఆ సెంటర్కి వెళ్ళి మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే మీరు ఒరిజినల్ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత స్టూడెంట్స్ ఆ సెంటర్ నుంచి మీకైతే ఒక లాగిన్ ఐడి ఇస్తారు స్టూడెంట్స్. ఓకే, ఆ లాగిన్ ఐడి మీకు ఈమెయిల్ ద్వారా వస్తుంది. ఆ లాగిన్ ఐడితోనే మీరు ఫర్దర్గా వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ మీరైతే పూర్తి చేసుకోవచ్చు. ఓకే, మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో ఇచ్చిన లాగిన్ ఐడితోని నెక్స్ట్ మీకు కౌన్సిలింగ్ అంటే వెబ్ ఆప్షన్ మీకు ఫిల్ చేయాలి. ఇది కూడా ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది. ఓకే, వెబ్ ఆప్షన్ అంటే స్టూడెంట్స్ మీ ర్యాంక్కి సంబంధించి మీకైతే కొన్ని కాలేజెస్ వస్తాయన్నమాట స్టూడెంట్స్. ఓకే, సో ఆ కాలేజెస్ని మీరైతే ఆన్లైన్లో చూస్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ ప్రకారం అయితే మీరు 60, 70 లేదంటే 100 కొన్ని స్టూడెంట్స్ అయితే కాలేజెస్ సెలెక్ట్ చేసుకుంటారు వెబ్ ఆప్షన్స్లో. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఆ 100 కాలేజెస్ సెలెక్ట్ చేసి ఆ 100 నుంచి మీకు ఏదో ఒక కాలేజ్ అంటే మీ ర్యాంక్కి సంబంధించి ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ అయితే మీకైతే వస్తుంది స్టూడెంట్స్. ఓకే, సో ఆ విధంగా అయితే మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో వెబ్ ఆప్షన్ తర్వాత స్టూడెంట్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్, దాని తర్వాత మీకైతే ఒక సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఓకే, మీరు సెలెక్ట్ చేసిన వెబ్ ఆప్షన్స్ని మీకు ఆ వెబ్ ఆప్షన్స్ నుంచి ఏదో ఒక ఇన్స్టిట్యూట్, ఏదో ఒక కాలేజ్ అయితే మీకు సెలెక్ట్ చేస్తుంది. సో దీన్నే సీట్ అలాట్మెంట్ అంటారు స్టూడెంట్స్. ఓకే, ఈ రిజల్ట్ తర్వాత మీకు ఆ కాలేజ్ నచ్చితే మీరైతే నెక్స్ట్ ఫర్దర్గా మీకు అలాట్ అయిన ఇన్స్టిట్యూట్లో మీరైతే రిపోర్ట్ చేయాలి. ఓకే, ఒకవేళ మీకు ఆ కాలేజ్ నచ్చట్లేదంటే మీరైతే సెకండ్ ఫేజ్ అంటే ఫేజెస్ ఉంటాయి కౌన్సిలింగ్స్, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. ఓకే, ఇదే విధంగా ఆ ఫేజెస్లో అయితే మీరైతే ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యి మీకు ఏ స్కూల్ అయితే అలాట్ అవుతుందో ఆ కాలేజ్కి వెళ్ళి మీరైతే రిపోర్ట్ చేయాలి. దానికోసం కూడా ఒక డేట్ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సో ఆ డేట్ అయితే కాలేజ్ వాళ్ళైతే ఫిక్స్ చేస్తారు. సో ఈ విధంగా అయితే మీకు కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేజ్ అంటే ఎట్లా స్టూడెంట్స్ అంటే, సో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అంటే అందరూ ఒకటేసారి చేస్తారు. ఓకే, అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అందరైతే ఒకటే సమయంలో చేస్తారు స్టూడెంట్స్. ఓకే, ఈ రెండు అయితే ఒకటేసారి అయిపోతుంది. సో నెక్స్ట్ ఈ వెబ్ ఆప్షన్ కోసం స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్ 1 ఉంటుంది, అంటే రౌండ్ 1 ఉంటుంది. ఓకే, ఈ రౌండ్ 1లో మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. దాని తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఎవరికైతే ఈ అలాట్ అయిన సీట్ నచ్చితే మీరైతే వెళ్ళి కాలేజ్కి రిపోర్ట్ చేయాలి. ఎవరికైతే ఈ సీట్ నచ్చలేదో మీకు ఇప్పుడు సెకండ్ ఫేజ్ ఉంటుంది, అంటే సెకండ్ రౌండ్ ఉంటుంది. దీంట్లో కూడా సేమ్ అదే విధంగా మీరు ఫస్ట్ ఫేజ్లో ఏ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో అదేవిధంగా ఈ సెకండ్ ఫేజ్లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. దీని తర్వాత సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఏ కాలేజ్ నచ్చితే మీరైతే ఆ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. లేదంటే అదేవిధంగా ఇంకోసారి ఫేజ్ 3 ఉంటుంది. ఓకే, థర్డ్ రౌండ్, ఇది కూడా సేమ్ అదేవిధంగా మీరు ఏ విధంగా ఫేజ్ ఫస్ట్, సెకండ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారో అదేవిధంగా ఈ రౌండ్ 3లో కూడా, ఫేజ్ 3లో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి దాని తర్వాత మీకైతే ఒకరోజు
సీట్ అలాట్మెంట్ అవుతుంది స్టూడెంట్స్. సో ఈ విధంగా అయితే టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, కానీ ఇప్పుడు చూడండి స్టూడెంట్స్, ఇందులో మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఓకే, మీరు ఆఫ్లైన్ సెంటర్స్కి వెళ్ళి ఏ విధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేయాలి, ఓకే, అండ్ సో మీకు సంబంధించి ఏ డాక్యుమెంట్స్ అక్కడ అడుగుతారో మనమైతే ఇప్పుడు డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఓకే, ఒరిజినల్ సర్టిఫికేట్స్ టు బి ప్రొడ్యూస్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఓకే, ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి స్టూడెంట్స్ ఎస్ఎస్సి మెమోరండమ్ ఆఫ్ మార్క్స్ ఆర్ ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ షోయింగ్ ద ఎవిడెన్స్ ఆఫ్ ద డేట్ ఆఫ్ బర్త్. మీ యొక్క 10th మెమో. ఓకే, ఫస్ట్ అయితే మీ ఒరిజినల్ 10th మెమో అయితే తీసుకొని వెళ్ళాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి పాస్ సర్టిఫికేట్ మెమోరండమ్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ బై ద అప్లికెంట్ ఇన్ ద క్వాలిఫై ఎగ్జామినేషన్ ఇంటర్మీడియట్ 10+2. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ ఈ 10th మెమోతో పాటు 12th మెమో కూడా తీసుకొని వెళ్ళాలి స్టూడెంట్స్. ఇది కూడా ఒరిజినల్ తీసుకెళ్ళాలి స్టూడెంట్స్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి తెలంగాణ ఎబ్సెట్ 2025 ర్యాంక్ కార్డ్ ఆఫ్ అగ్రికల్చర్ స్ట్రీమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ అగ్రికల్చర్ స్ట్రీమ్ అయితే అగ్రికల్చర్ స్ట్రీమ్, ఫార్మసీ అయితే ఫార్మసీ, ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్. ఓకే, సో ఎవరైతే ఈ స్ట్రీమ్స్ కోసం వెబ్సైట్ ద్వారా అప్లై చేశారో మీకు ఎగ్జామ్ తర్వాత ఒక ర్యాంక్ కార్డ్ వచ్చింది. ఓకే, ఆ ర్యాంక్ కార్డ్ని మీరు ఆన్లైన్లో వెబ్సైట్ ఉంటుంది, అలా చెక్ చేసి మీ అప్లికేషన్ నెంబర్ని అది ఎంటర్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఆ వెబ్సైట్ యొక్క ర్యాంక్ కార్డ్ని కూడా తీసుకొని వెళ్ళాలి స్టూడెంట్స్. ఓకే, ఇది జిరాక్స్ ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ దాని తర్వాత స్టూడెంట్స్ బోనాఫైడ్ ఆర్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 1st to 12th క్లాస్. సో ఫస్ట్ క్లాస్ నుంచి టోటల్ 12th స్టాండర్డ్ వరకు అయితే మీకు స్టడీ సర్టిఫికేట్ అంటే బోనాఫైడ్ తీసుకొని వెళ్ళాలి స్టూడెంట్స్. ఇది కూడా ఒక మ్యాండేటరీ. ఇది కూడా మీకు ఒరిజినల్ కావాలి స్టూడెంట్స్, జిరాక్స్ అయితే కుదరదు. ఓకే, ఒరిజినల్ అయితే వాళ్ళు తీసుకుంటారు. అండ్ దాని తర్వాత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ లాస్ట్ స్టడీ. మీరైతే 12th క్లాస్ ఏ కాలేజ్లో పూర్తి చేశారో ఆ కాలేజ్ నుంచి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అంటే టీసీ అయితే మీరు తీసుకోవాలి. ఇది కూడా ఒరిజినల్ టీసీ తీసుకోవాలి స్టూడెంట్స్. ఓకే, జిరాక్స్ లేదంటే కలర్ జిరాక్స్ అయితే అక్కడ తీసుకోరు, మీకైతే ఒరిజినల్ జిరాక్స్ అయితే తీసుకొని వెళ్ళాలి స్టూడెంట్స్. అండ్ దాని తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆఫ్ తెలంగాణకి సంబంధించి మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకువెళ్ళాలి. ఓకే, దాని తర్వాత ద సర్టిఫికేట్ కాపీ ఆఫ్ ద సోషల్ స్టేటస్ సర్టిఫికేట్. ఎవరైతే బీసీ, ఎస్సీ అండ్ ఎస్టీ ఈ క్యాస్ట్కి సంబంధించి ఉన్నారో వాళ్ళైతే మీ కాస్ట్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి స్టూడెంట్స్. ఓకే, దాని తర్వాత ఎవరైతే ఈడబ్ల్యూఎస్, ఓకే, ఈ కేటగిరీ చెందిన వారైతే మీ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. అది కూడా 2025-26 ఈ ఇయర్కి సంబంధించి అయితే వ్యాలిడ్ సర్టిఫికేట్ మీరే తీసుకువెళ్ళాలి. అండ్ దాని తర్వాత స్టూడెంట్స్ ద సర్టిఫైడ్ కాపీ ఆఫ్ ద ఫిజికల్లీ ఛాలెంజ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారో, ఎవరైతే పిహెచ్ కేటగిరీకి చెందిన వారైతే వాళ్ళైతే మీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ యొక్క సర్టిఫికేట్ తీసుకుని వెళ్ళాలి. ఓకే, దాని తర్వాత చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్ సర్టిఫికేట్ ఆర్ డిఫెన్స్ పర్సనల్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్. ఎవరైతే స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ఆర్మ్డ్ ఫోర్సెస్, ఆర్మీ లేదంటే ఎయిర్ ఫోర్స్, నేవల్ ఉన్నారో, డిఫెన్స్లో ఉన్నారో వాళ్ళకి చెందిన మీ ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి. ఇఫ్ మీ దగ్గర ఉంటే మీరు తీసుకెళ్ళచ్చు స్టూడెంట్స్. ఓకే, అండ్ దాని తర్వాత ఎవరైతే స్పోర్ట్స్ కోటా కింద అప్లై చేశారో వాళ్ళైతే ఎన్సీసీ నేషనల్ క్రెడిట్ కార్ప్స్ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకువెళ్ళాలి. ఏ, బి ఆర్ సి మీరు ఏదైనా తీసుకెళ్ళచ్చు స్టూడెంట్స్. ఓకే, అండ్ దాని తర్వాత లాస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి స్టూడెంట్స్ ఎవరైతే స్పోర్ట్స్ గేమ్స్ కోటా కింద అప్లై చేశారో లేదంటే స్పోర్ట్స్ లేదా గేమ్ సర్టిఫికేట్ ఉన్నాయో వాళ్ళైతే మీ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళండి, స్పోర్ట్స్ గేమ్ సర్టిఫికేట్ని. సో మీకైతే కొన్ని రిజర్వేషన్ పెరిగే ఛాన్స్ ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సో ఈ విధంగా అయితే మీ టోటల్ డాక్యుమెంట్స్ ఉంటాయి. అండ్ దీంతో పాటు మీ యొక్క కొన్ని పాస్ ఫోటోస్ తీసుకువెళ్ళండి 2 to 3. ఓకే, దాని తర్వాత మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకువెళ్ళండి స్టూడెంట్స్. ఓకే, ఇది కూడా మీకు కొంచెం మ్యాండటరీగా ఉంటుంది. సో ఇవి అయితే మీ యొక్క టీజీ వెబ్సైట్ యొక్క కౌన్సిలింగ్ మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ స్టూడెంట్స్. ఓకే, సో ఎవరైతే వెబ్సైట్ కోసం మీ ఫ్రెండ్స్ కూడా అప్లై చేశారో వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి, కొంచెం హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే, ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ఈ స్క్రీన్ పై ఉన్న నెంబర్ని కాల్ లేదా మెసేజ్ చేయండి, మన టీం మీకు తప్పకుండా రెస్పాండ్ అవుతుంది స్టూడెంట్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.